హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మగారికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు బామలు పవర్డ్ బై శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్, ఆంధ్ర రుచి, తెలంగాణ ఘాటు. ఆల్ రైట్, ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది కనిగిరి. చలో మరి ఈ రోజు మన షోకి గెస్ట్ కూడా వచ్చారు. నిఖిత చాలా సీరియల్స్ తో మిమ్మల్ని అందరినీ అలరిస్తూనే ఉన్నారు. నిఖిత ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం కదా, తెలుస్తుంది మరి అందరూ. అది మీరు వచ్చారు కదా, ఇంకా బాగుంటాం. మొదలెడదామా మరి మన రచ్చ? లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో ఆల్ రైట్, కనిగిరి బామల ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిద్దాం. అసలే ఈ రోజు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా ఆల్ రెడీ. సురేఖ సిస్టర్, ఏంటి సంగతులు, అంతా బాగున్నారా? మీరే చెప్పాలి. బావగారు ఎలా ఉన్నారు? ఆయనకేం సార్, చాలా బాగున్నారు. ఆయనకే బాగానే ఉంటారు. అన్ని కొని 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 అలా అయిపోయారు పాపం. సార్ ఏం కొనివ్వరు, నేనే కొనుక్కుంటాను. అంటే కార్డు ఆయన ఇస్తారు కదా? లేదు, నేనే కొనుక్కుంటాను. పెళ్లికి ముందు బావకి 4 కోట్లు ఉండి అంటే ఇప్పుడు 1 కోటి కూడా లేదంటే మొత్తం ఒకటి. మీరు చూసారా సార్? అసలు మేము అప్పట్లో మాట్లాడుకున్నాం, మాదానందం మనోధైర్యం ధనాదన్. ఏం చేస్తాడు బావా? ఆయన హాస్టల్ వార్డెన్. అయ్యా హాస్టల్ మందే, లేడీస్ హాస్టల్ అంటే కదా. ఈ మధ్య అప్పుడప్పుడు నన్ను పిలవచ్చు కదా. అయ్యయ్యో అసలేం కాదు, బాయ్స్ హాస్టల్. బాయ్స్ హాస్టల్, లేడీస్ హాస్టల్ అయితే మా వాళ్ళు కూడా పెళ్లి కానీ చాలా మంది ఉన్నారు మా వాళ్ళు. సో ఆయన అక్కడ వాడేనైతే ఆయనకి మీరు వాడాను ఇంట్లో. అలా ఏం కాదు, కనిగిరి రాగానే సురేఖ, అమ్మో సురేఖనా బాబు, ఆమె గయ్యాళితనం ముందు మేమెంత బాబు అన్నారు అందరూ. లేదు సార్, అసలు ఎవరు అనరు అన్నమాట. చూడడానికి ఇలా సాఫ్ట్ గా ఉంటామంట, కానీ లోపల ఇంకో భాషలాగా ఇంకోళ్ళు ఉన్నారంట కదా. అదిగో సురేఖ అంటే సూర్యకాంతం అంటున్నారు అందరూ. ఆ రోజుల్లో సూర్యకాంతం ఎడం చేతితో వాయించినట్టు ఈ రోజుల్లో మా సిస్టర్ 2 చేతితో వాయించున్నారు. దబిడి దిబిడి అన్నా కాదు, ఎప్పుడైనా అంటాడా బావా ఎందుకు పెళ్లి చేసుకున్నాను ఏంటో ఈ అడావిడి గోలా అని? లేదు సార్, ఒక్కసారి అది కూడా అన్నవే. అసలు అనలేదు సార్, నేను సార్ అదృష్టం. నువ్వు అదృష్టం కాదు, ఆయనకి అనే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు నువ్వు. అలా రాగా అంటే అయిపోయింది. సరే, ఇప్పుడు నీ వాయిస్ చాలా బాగుంటది. మేము ఒక కొత్త జాబ్ కనిపెట్టాం, ఒక కాంపిటీషన్ కనిపెట్టాం నిఖిత గారు. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. చేస్తానని చెప్పండి అందరి ముందు. చేస్తాను, మనస్ఫూర్తిగా చేస్తాను. మనస్ఫూర్తిగా చేస్తాను. ఈ కాంపిటీషన్ కి వాయిస్ చాలా బాగుండాలి. ఓకే, మనుషులు ఎలా ఉన్నా పర్వాలేదు, వాయిస్ మాత్రం చాలా క్యూట్ గా స్వీట్ గా ఉండాలి. బాబా ఏమని పిలుస్తాడు ముద్దుగా? బంగారం అని పిలుస్తాడు. బంగారం అని పిలిచే ఆయనకే ఇన్ని కష్టాలు పెడుతున్నావు అంటే. అయ్యో నేను ఏ కష్టాలు పెట్టలేదు సార్ ఆయన్ని. ప్రేమ కష్టాలు, ప్రేమతో బాగా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావు అని. సరే, అద్భుతమైన నీ వాయిస్ తో స్టార్ట్ చేయి. ఇప్పుడు మనం బెగ్గింగ్ కాంపిటీషన్ పెడుతున్నాం అనమాట. సో వెరైటీగా అసలు నీ మాట అమ్మా అనగానే అందరూ పరిగెట్టుకు వచ్చేయాలి. అమ్మా అంటే అమ్మ వచ్చింది 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 అసలు మనం 2 సార్లు అడగకుండా వాళ్ళే తీసుకొచ్చేసేయాలి, అలా ఉండాలి. సో సూపర్ వాయిస్, స్టార్ట్, యాక్షన్. కాదు, స్వీట్ వాయిస్ అంటున్నారు, తీసుకుపోయి బెగ్గింగ్ అంటున్నారు. దీనికి స్వీట్ వాయిసే కావాలి. స్వీట్ గా అడిగితే అబ్బా ఎంత బాగా పిలిచాడు అండి నన్ను. అలా హస్బెండ్ కి పెడుతూ ఉంటది కదా, మనం ఇలా మా అన్నాం అనుకో, అబ్బా మీ తిందు రోజు తింటావేంటి అని తీసుకొచ్చి మనకి వేసేయాలి. రెడీ, యాక్షన్. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. కాంపిటీషన్ లో నిఖితా ఉంది ఇక్కడ పక్కన, 3 సీరియల్ చేస్తుంది. ఇప్పుడు ఈ క్యారెక్టర్ అక్కడ చేసేద్ది. అందుకే అలవాటు అయిపోతుంది, ప్రాక్టీస్ అవుతుంది నాకు కూడా. బాగా ఈ క్యారెక్టర్ బాగా అలవాటు ఉన్నట్టుంది. రెడీ. అమ్మా ఈ అమ్మ అనడం వేరు, ఆ అమ్మ అనడం వేరు. అమ్మా అని నువ్వు అన్నావు, అమ్మా అని మేము అన్నాం. ఆ అమ్మకి ఈ అమ్మకి చాలా తేడా ఉంది. రెడీ, యాక్షన్. అమ్మా ఓ పని చేస్తా, నీ బ్రదర్ గా చెప్పు, నేను పట్టుకుంటాను డైలాగ్. చెప్పు నాది, యాక్టింగ్ నీది. అది తిరిగి ఇంప్రెస్ అయ్యి పరిగెట్టుకు రావాలి. అమ్మా అమ్మా. ఇందులో మనం ఇగో ఇది కూడా చాలా టఫ్ జాబ్ తెలుసా. ఏది పెడితే అది తీసుకోం, నాన్ వెజే కావాలి. పప్పు 3 రోజుల క్రితం, పచ్చడి అయ్యొద్దు మాకు. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ప్రాన్స్ అడగొచ్చు కదా. అది నువ్వు అడుగు అమ్మా. ఓ ప్రాన్స్ ఫ్రై అయ్యమ్మా, 1 కిలో బంగారం వేయమ్మా. సరిపోయింది. బావ ఎందుకు అంత బాధపడుతున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది.
ఏ పెళ్లి రోజుకో ఒక కోరుకో అంటే ఈ రేంజ్ కోరితే ఇంకా ఆయన ఏం మీరేమన్నారు? ఏదైనా అడగొచ్చు అన్నారు. అడగచ్చు. మా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది. అచ్చా సరే అడుగు. మా కిలో అనుకు పాప ఎంతో కొంత వేస్తారు. అమ్మా కొంచెం బంగారం ఉంటే వేయండి అమ్మా. ఏయమ్మా వేయమ్మా, త్వరగా వేయాలి. పేదవాళ్ళం అమ్మా, అసలే కరువు కాటకాల్లో ఉన్నాం. ఆ బంగారం అమ్ముకొని బతికేస్తాం. కానివ్వండి, వేయండి త్వరగా. వెండన్న వెండన్నా వేయండి, కనీసం ప్లాటినం అన్నా వేయండి అబ్బా. ఏది లేకపోతే సిల్వర్ అన్న వేయండి అమ్మా. మట్టి పాత్రలు ఏమన్నా ఇస్తారేమో. వద్దొద్దు, నాకు సిల్వర్ అండ్ గోల్డ్ చాలు. సిల్వర్ అండ్ గోల్డ్ చాలు. సిల్వర్ అండ్ గోల్డ్ అంటే రాగి కూడా బానే అమ్ముతున్నారు. వద్దొద్దు, అయినా సిల్వర్ గోల్డ్ చాలు. సరే, మనకి ఒక పెద్ద కాంపిటేటర్ ఉంది ఇక్కడ. ముందు ఆ కాంపిటేటర్ ని తగ్గిద్దాం. నిఖిత గారు, ఇదే మీ క్యారెక్టర్, మీకు లేటెస్ట్ సీరియల్లో ఆల్రెడీ. మీ చెప్పు నేను పట్టుకోవాలా, మీ చెప్పు మీరే పట్టుకుంటారు? అసలు నిఖిత గారు యాక్టింగ్ ముందు మన యాక్టింగ్ వేస్ట్. సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి ఎరగదీస్తారు. అమ్మా వచ్చే నెల పెళ్ళుందమ్మా, ఒక పట్టు చీర దానం చేయండి అమ్మా, ఒక కంచి పట్టు చీర దానం చేయండి అమ్మా, కుదిరితే ఒక కాసుల పేరు దానం చేయండి అమ్మా. ఓకే దా సురేఖ గారు. సార్ చెప్పండి. మీరు సరిగ్గా అడుక్కోలేని సందర్భంగా ఈ కాంపిటీషన్ లో మీరు సరిగ్గా పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి మీకు టంగ్ టెస్టర్. సార్ మళ్ళీ అదొకటా? సరే సరే రెడీ. జిగి జిగి జిగిజా జాగేల వనుజ తిందాం పద కాజా, ఆజా ఆజా ఓబాల్ రాజా కొందాం పద కూజా. దీని బదులు నేను వెళ్ళి కూర్చోవడం చాలా బాగుంటుంది. కాదు, దీనికంటే అడుక్కోవడమే బాగుంది. నిజంగా చాలా బాగుంటుంది. మరి అందుకే అడుక్కోమంటే అడుక్కోలేదు. మీరు ఇంత ఇస్తారని తెలియదు కదా, అది మరి ముందే తెలుసుకోవాలి. జిగి జిగి జిగిజా జాగేల వనుజ తిందాం పద కాజా, ఆజా ఆజా ఓబాల్ రాజా కొందాం పద కూజా. ఎండాకాలం వెళ్ళిపోయింది, అయినా కూజా బాగుంటది. రెడీ యాక్షన్. జిగి జిగి జిగిజా బాగున్నావా వలచా, ఏదో తిందాం కాజా, వనజ అక్కడ ఉంది, పోదాం. అసలు బావ ఎక్కడ మ్యాచింగ్ అలా తగ్గనే లేదండి. మొత్తం పైనుంచి కింద వరకు దగ్గరుండి బావ మ్యాచింగ్ వేసి మరీ పంపించాడు కదా. అసలు ఆయన మ్యాచింగ్ లేకుండా ఉంటాడు కదా. నేను మ్యాచ్ అయ్యాను కదా, అందుకని సో నాకు కూడా అంతా మ్యాచింగ్ కావాలనే చూస్తారు బావ. చిన్న సిస్టర్ కూడా మ్యాచింగ్ గా చూస్తున్నాడంట కదా బాగా. చిన్న సిస్టర్ కన్నా పెద్ద సిస్టర్ ఉంటే బాగుంటుందని చెప్పాను. సో బావకి చిన్న సిస్టర్ బాగా ఇష్టమా, నువ్వు బాగా ఇష్టమా? నేనే ఇష్టం. అక్కడేమో ఆమెను అడిగితే నేనే బాగా ఇష్టమని ఆమె అంటుంది. ఆమె దగ్గర అది చెప్పారు, నా దగ్గర ఇది చెప్పారు. సో బావ బాగా మేనేజ్ చేస్తున్నాడే. రసికుడు. ఏం పేరు? అనిల్ కుమార్. అనిల్, ఆ పేర్లోనే ఉందిలే ఆ వైబ్రేషన్. అచ్చా, ఇక్కడ పెద్ద సిస్టర్, అక్కడ చిన్న సిస్టర్. మీరు ఏ వీధిలో ఉంటారు? కనిగిరిలో మేము బాబా టెంపుల్ దగ్గర ఉంటాం. బాబా టెంపుల్ దగ్గర. సో బాబాజీ టెంపుల్ దగ్గర చిన్న సిస్టరా? నాకు అడ్రస్ చెప్పలేదు. అడ్రస్ చెప్పలేదు, అందుకే అంటే అటు వెళ్తుంటాడు, ఎటు వెళ్తుంటాడు ఎక్కువగా? అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటారు, అన్ని బజార్లు తిరుగుతూ ఉంటారు. ఏ బజార్ లో ఉందో? ఎన్ని సంవత్సరాలు అయింది బావన్ జైల్లో పెట్టి? 22 years అయింది. అస్సలు అలా కనిపించట్లేదే. థ్యాంక్ యూ. 2 years అన్నా నమ్మేస్తారు జనాలు. అయ్యా నిజం సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రొడక్షన్ ఇద్దరు బాబు పాప? ఇద్దరు బాబులే. తొందరలో కోడలు కాదు. ఇప్పుడు మన బెగ్గింగ్ లో కోడలు కావాలని అడుగుదాం. అమ్మా ఒక కోడలు ఉంటే ఇవ్వండి అమ్మా, మా అబ్బాయి రెడీగా ఉన్నాడు. అడుక్కోవాల్సిన అవసరం లేదేమో. మేబీ ఆల్రెడీ లవ్ లో ఉన్నాడు. లవ్ లో అయితే లేడు, కానీ తెచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. రేషియో తగ్గిందంట. 10 మంది అబ్బాయిలకు ఒకరితే అమ్మాయి అక్కడ. అలా కాదు, 10 మంది అమ్మాయిలకి ఒకటే అబ్బాయి అంట. అది రేషియో ఇప్పుడు ప్రెజెంట్. ఈ రేషియో కస్టమర్ జాగ్రత్త. ఆ తర్వాత పులిరాజా అని రాస్తారు. కాదు, అసలు అమ్మాయిల కాంపిటీషన్ లో అసలు పెళ్లి కూతురు దొరకట్లేదంట. ఓకే, మరి అడగాలమ్మా. ఓకే, ఏం చేస్తున్నాడు మా మా పెద్ద బాబు? మీ పెద్దల్లుడు వచ్చేసి బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. రెడీ, కరెక్ట్ గా ఉన్నాడు, దారిలో ఉన్నాడు. ఇప్పుడు వచ్చి మా అల్లుడు వచ్చి మమ్మీ నేను లవ్ చేస్తున్నానంటే ఏమంటావు? చక్కగా చేసుకోనాయనా. అమ్మాయి ఎక్కడ అడగవా? అమ్మాయా ఎక్కడున్నా ఒకటే కదా అంటారండి. మా దగ్గర కజకిస్తానా? కష్టం. సరే, ఇప్పుడు కాంపిటీషన్ లో నువ్వు నెక్స్ట్ పార్టిసిపెంట్ వి. విభిన్నంగా అడుక్కోవాలి. విభిన్నంగా అడుక్కో. చెప్పు, నీ దగ్గర పెట్టుకుంటాడు పెట్టుకో, లేదంటే నిగిత పట్టుకుంటాను. పెద్దది ఉంది. చికెన్ కూర, మాంసం కూర, చేపల పులుసు, ఈ 3 మనకి. ఆ 3ఏనా? ఇంకేముద్దా? ఇంకా చిచి పప్పులు ఎవరు తింటారు? పప్పొద్దు, బాగుంటదంట. రెడీ, కానీ నీ పని నువ్వు చేసుకో అమ్మా.
అమ్మా కొంచెం ధర్మం వేయండి అమ్మా, మా నిఖిత గారికి ఆకలిగా ఉందంటమ్మా. కొంచెం ఫ్రాన్స్ ఫ్రై అంటమ్మా, 2 రోజులు సాంబార్ పెట్టి రైస్ అంటమ్మా. సాంబార్ రైస్ వద్దంటమ్మా, పడిపోద్దేమో. వద్దు. 4 రోజులు పెట్టి చేపల నాన్ వెజ్ పులుసు లేదమ్మా. చేయండి అమ్మా. వేయండమ్మా, వేయండి. అసలే పక్క పిల్ల. వేయండి అమ్మా, బాగా వేయండి అమ్మా. వేయలేకపోతే కనీసం ఫోన్ పే అన్నా చేయండి అమ్మా, మేము బిర్యానీ ఆర్డర్ అన్నా పెట్టుకుంటాం. నాకంటే ముదిరిపోయా అక్క నువ్వు. నేనేదో అనుకుంటే నన్ను మించేసింది బాబో వ్యాపారంలో. సూపర్. అదే ఏం పేరండి? శాలిని, శాలిని గారు ఏం చేస్తుంటారు? టీచర్. బాగా పేషెన్సీ కావాలి. బాగా మరి మరి మిమ్మల్ని మెయింటైన్ చేయడానికి బావగారికి ఎంత పేషెన్సీ కావాలి? బాగా కావాలిగా మరి. మరి బాగా కావాలిగా మరి. మరి నేను నేర్పిస్తాగా బాగా. అమ్మో అమ్మో, మీరు పిల్లలకే కాదు పెద్దోళ్ళకి కూడా పేషెన్సీ నేర్పిస్తున్నారు టీచర్. పిల్లలు నన్ను మళ్ళీ నేర్పిస్తున్నారు మరి, అదంతా అక్కడ చూపించాలిగా. ఆ ప్రెస్టేషన్ అంతా ఇంటికి మరి రాగానే అలాగే చూపించాలి. అరే ఏంట్రా ఇది? అయ్యయ్యో, ఎన్ని సంవత్సరాల నుంచి బావ ఈ బందికానాలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాడు? 16. 16. ఏం చేస్తారు బావగారు? వెటర్నరీ వెటర్నరీ డాక్టర్, అసిస్టెంట్. లవ్ అరేంజ్డా? అరేంజ్డ్. ఇప్పుడు బెగ్గింగ్ కాంపిటీషన్, ఒక టీచర్ గారు కూడా మాకు కాంపిటీషన్ వస్తున్నారు అంటే మా బిజినెస్ ఎంత ఎక్కడికో వెళ్ళిపోయింది. రెడీ టీచర్ స్టార్ట్. అందరూ ఇక్కడ బంగారము డబ్బులు అలా అడిగారు, నాకేమొద్దమ్మా, మీ పిల్లలు ఉంటే నాకు పంపించండి. మేము అనవసరంగా నువ్వు బాగానే క్లాసులు చెప్తావు, ఆ తర్వాత 1 or 2 మేము చేయలేం బాబా. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాం, ఆల్రెడీ మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడి నుంచి వచ్చారు. అర్థమైంది మాకు. ఏమని పిలుస్తాడు బావ ముద్దుగా? నాన్న. నాన్న. మీరు ఆయన్ని? కిషోర్. ఏం పిలవండి. కిషోర్. ఒక వైబ్రేషన్. క్రిస్టియన్ పిలచ్చు కదా? అది వాళ్ళ అమ్మ పిలుస్తారు కదా, మనం ఎందుకు ఇంకా. రెడీ, జాగ్రత్తగా వినండి. కనిగిరి కొండ పక్కన చింత చెట్టు కింద చిట్టి చింతకాయలు, చింతామణి తోటలో చిటపట్లాడుతున్న పొట్టి మిరపకాయలు. కనిగిరి కొండ పక్కన చింత చెట్టు కింద చిటపటలాడుతున్న చింతకాయలు. కథ చెప్పేస్తున్నారే మొత్తం అంతా. కనిగిరి కొండ పక్కన చింత చెట్టు కింద చిట్టి చింతకాయలు, చింతామణి తోటలో చిటపట్లాడుతున్న పొట్టి మిరపకాయలు. పిల్లలకైతే చెప్తాం గానీ మేము పిల్లలమే టీచర్. చేతులు కట్టుకుని అందరం చేతులు కట్ట. రెడీ, చెప్పండి టీచర్. నువ్వేంటి లేవు? కనిగిరి కొండ పక్కన చింత చెట్టు కింద చిట్టి చింతకాయలు. ఓకే టీచర్. చింతామణి తోటలో చిటపటలాడుతున్న పొట్టి మిరపకాయ. చింతమణి గారు ఎలా ఉంటారు? సూపర్ ఉంటారు. సూపర్. పొల్లగా. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ టీచర్. కంగ్రాట్స్ సిస్టర్. ఆల్ రైట్, కంగ్రాచులేషన్స్ అందరికి. అలాగే నిఖిత గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరినీ అడిగాను చెప్పండి, అప్పుడప్పుడు మా వస్తూ ఉండండి. డెఫినెట్ గా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వేలాది కుటుంబాల నమ్మకాన్ని సొంతం చేసుకున్న శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ మన కుటుంబ సభ్యుల కోసం స్వచ్ఛమైన మసాలాలు, నాణ్యమైన ఆటా అందిస్తుంది. వీటితో మన ఫుడ్ మరింత రుచికరంగా మారుతుంది. శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్, ఆంధ్ర రుచి, తెలంగాణ ఘాటు. ఆల్రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన అద్దరిపోయి ఎంటర్టైన్మెంట్. ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. దబిడే దిబిడే. ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా దబిడి దిబిడి బ్యాచ్ విజయలక్ష్మి, విజయ, శివరంజని అండ్ మీనాచి రెడీగా ఉన్నారు. టర్న్ మ్యూజిక్. తోటబావి నీటిలో జలకాలాడుతున్న జలజ. తోటబావి నీటిలో జలకాలాడుతున్న జలజ. తోటమాలి ఇంటి దగ్గర తులసి చెట్టు. అబ్బా అదిరింది. తోటమాలి ఇంటి దగ్గర తులసి చెట్టు. తోటమాలి ఇంటి దగ్గర తులసి చెట్టు. ఆహా. తోటమాలి ఇంటి దగ్గర తులసి చెట్టు. 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 నేను చెప్పింది తప్ప అన్ని వినపడతాయి వీళ్ళకి. ఏం చెప్పాం మనం?
తోటబావి నీటిలో జలకాలాడుతున్న జలజ. జలజేది తోటబావేది? తోటమాలి పంపించు. నవ్వుతుంది మళ్ళీ, మొత్తం మార్చింది నువ్వే ఇక్కడ. ఆ తర్వాత మీనాక్షి గారు ఇంకా కాన్ఫిడెంట్, నువ్వు చెప్పింది ఆమె చెప్పింది అంట. విజయలక్ష్మి గారు, మీనాక్షి గారు, ఇజ్జి గారు, శివరంజని గారు. ఆల్ రైట్, మా నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్ ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వరలక్ష్మి గారు, పుష్పలత గారు, సాహిత్య గారు అండ్ అంజలి. రెడీయా? టర్న్ మ్యూజిక్. పిడకలవారిపేటలో పిడత కందిపప్పు. పిడకలవారిపేటలో పిడత కందిపప్పు. పిడకలవారిపేటలో పిడకలవారిపేటలో పిడత కందిపప్పు. పిడకలవారిపేటలో పిడకలవారిపేటలో పిడత కందిపప్పు. పిడకలవారిపేటలో పిడత కింద పప్పు. పిడతలవారిపేటలో పిడత కందిపప్పు. పిడతలవారిపేటలో పిడత కింద పప్పు. పిడకలవారిపేటలో పిడత కందిపప్పు. పిడతలవారిపేటలో పిడత కింద పప్పు. పిడతలవారిపేటలో పిడత కింద పప్పు. పిడతలవారిపేటలో పిడత కింద పెద్దలవారి పెళ్లిలో పిడత కింద పప్పు. పెసరపప్పు. సూపర్. ఎల్ ఎల్. పెద్దలవారి పెళ్లిలో పెసరపప్పు. పెద్దలవారి పెళ్లిలో పెసరపప్పు. పన్నివారి పెళ్లిలో పెసరపప్ప. పెద్దలవారి పెళ్లిలో పెసరపప్పు. మధ్యల వారి పెళ్లిలో పెసరపప్ప. ఇది ఇంకా మధ్యల వారి పెళ్లిలో పెసరపప్పు. మధ్యల వారి పెళ్లిలో పెసరపప్పు. మధ్యల వారి పెళ్లిలో పెసరపప్పు. మధ్యల వారి పల్లిలో ముద్దపప్పు. స్కూల్లో ఇస్తారనమాట. ఎన్ని రకరకాల పప్పుల గురించి రాయండి. ఇక్కడ అక్కడి నుంచి రాద్దాం. ముద్దపప్పు, కందిపప్పు, పెసరపప్పు. మీద మందేం పప్పు? కింద పప్పు. పిడకలవారిపేటలో పిడత కందిపప్పు. మీరు పెసరపప్పేనా? మైక్ తీసుకోండి. పెసరపప్పే చెప్పాను. పెసరపప్పే మనకు కూడా. అచ్చా, ముద్దపప్పు మాత్రం అక్కడ. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. మీ ఇంటికి వస్తే పప్పు ఎట్టకండి అమ్మా. ఉత్సాహంగా సాగిపోతున్న మన ఎపిసోడ్ లో 3వ రౌండ్ మొదలు పెడదాం. లెట్ స్టార్ట్. ఓ శివంగి. ఓ శివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్. భారం తగ్గించుకోండి, లాభం పొందండి అనే ఆట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, లెమన్ స్పూన్ లాగా బాల్ స్పూన్ ఆట ఆడుతున్నాం అనమాట. ఇలా వంకటింగరగా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పరిగెట్టుకొచ్చి ఇందులో పెట్టాలి. సో అలా 3 రౌండ్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్ అడుగుతా. ఎవరు 2 పాయింట్స్ గెలిస్తే వాళ్ళే విన్నారు అనమాట. ఇటువైపు శిరీష గారు ఉన్నారు, ఇటువైపు నాగమణి గారు ఉన్నారు. సో రెడీయా ఇద్దరు? ఇప్పుడు స్పూన్ పెట్టుకోండి నోట్లో. రెడీ? 3, 2, 1 గో. మిమ్మల్ని ఎలా వెళ్ళమన్నారో అలాగే వెళ్ళాలి. అలాగే వెళ్ళాలి. మొత్తానికి శిరీష గారు ఫాస్ట్గా వచ్చారు. ఇంట్రెస్ట్ లేకుండా లైఫ్ ఉంటే బాగుంటుంది అంటున్నారు. నిజంగానే శిరీష గారు, మీ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక తుపాకీ పట్టుకొని అడవిలోకి వెళ్ళారు. అడవిలోకి వెళ్తుంటే మీ ముందు ఒక సింహం, ఒక పులి, ఒక ఎలుగుబంటి వస్తున్నాయి. సో ముందు ఎవరిని కాలుస్తారు? ఎవరిని కాల్చి? నా దగ్గర తుపాకీ ఉంది కాబట్టి అవి నా దగ్గరికి రావు కదా. వస్తున్నాయి. తుపాకీ మీరు ఎలా పట్టుకున్నారు, అయినా వస్తున్నాయి. అవి అవి ఆర్డర్ లో వస్తున్నాయా? లేదు అబ్బా, ఇలా ఒకదాని పక్కన ఒకటి నుంచొని వస్తున్నాయి మీ వైపే. అలా సీరియస్ గా చూస్తూ ఆలోచించుకొని చెప్పండి. ఇగో ఈ బుర్రతో కాదు, ఈ బుర్రతో ఆలోచించాలి. ఈ బుర్రతో. సో మొత్తానికి మీరు ఎవరిని కాలుస్తారు? ఇంకొకసారి ఆలోచించండి. అటు 3 వస్తున్నాయి. ఏం కాలుస్తారు? యాజ్ ఎ బ్రదర్ గా ఆన్సర్ మీరు హింట్ ఇస్తే బాగుంది. ఏంటంటే 4లో ఏదో ఒకటి కాల్చొచ్చు. అలా నా దగ్గర గన్ ఉంది, 3టిని కాల్ చేస్తాను. ఒకటే బుల్లెట్ ఉంది అనుకోండి, అయితే ఫస్ట్ ఎవరినో వాళ్ళు కాల్చాలి కదా. ఫస్ట్ ఏం చేస్తారు? గన్ కాలుస్తాను. మరి అది పేలుస్తాను. గన్ ఎవరిని కాలుస్తారు అంటే ముందు గన్ కాలుస్తారు. గన్ కాలుస్తాను. రైట్ ఆన్సర్ అమ్మా. అలా ఓ పాయింట్ వచ్చింది బాబా. రెడీ నాగమణి గారు, శిరీష గారు. 3, 2, 1 గో. అదే రూట్ లో, అదే రూట్ లో. వచ్చండి 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 వచ్చండి. సో ఒక ఆడియో మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ జాగ్రత్తగా వినండి. నేను తర్వాత క్వశ్చన్ అడుగుతా. ఓకే? నువ్వే లేకుండా ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలనుకున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేల
ఆల్రైట్, ఈ సాంగ్ లో ఏ హీరోయిన్ వెనకాల ఏ హీరో పడి పాట పాడతాడు? జనిలియా వెనకమాల చరణ్ గారు పడతారు. ఆ, జనిలియా వెనకమాల చరణ్ గారు జెనీలియా వెనకమాల చరణ్ పడ్డాడు. పడతారు. రామ్ చరణ్ గారు. రైట్ ఆన్సర్, ఆరెంజ్ మూవీ. సో 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పి 2 పాయింట్లు సాధించారు కాబట్టి ఈ రౌండ్ లో విన్నర్ శిరీష. ఈరోజు ఓషివెంగ్ లో మనం ఆడాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. అంత విన్నర్ శిరీష గారు అండ్ రన్నర్ నాగమణి గారు. కంగ్రాచులేషన్స్ విన్నర్ శిరీష గారు, కంగ్రాచులేషన్స్ నాగమణి గారు. చూసారు కదా, అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మా కనిగిరి బామలు, సత్య బామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి, సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకి మిస్ కాకుండా మన సన్ జెమినీలో బామలు, సత్య బామలు. బాయ్.